హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మీకు నేను చూపించబోయే వంటకం రాగి కొబ్బరి జున్ను. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. రాగులు కొబ్బరి జున్ను కావాల్సిన పదార్థాలు: నైట్ అంతా నానబెట్టి వాష్ చేసి పెట్టుకున్న రాగులు ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇంకా గసగసాలు, తగినంత నెయ్యి, 2 స్పూన్లు కోకా పౌడరు, కొంచెం ఇలాచీ పౌడరు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టి ఉంచుకున్న రాగులు, కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పాలు వడకట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనం తీసి పెట్టుకున్న ఈ పాలు ఇందులో పోసుకొని స్టవ్ స్విమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. దీనిలోనే 2 స్పూన్లు కోకా పౌడర్ వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిక్కబడే వరకు అలా స్విమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత మనం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా తయారైన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి వేసుకుని మిక్స్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఒక అరగంట సేపు పక్కన పెడదాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో టర్న్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. బౌల్కి ఏమీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. టర్న్ చేసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే స్వీటు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.